మీకు ఏదైతే కొర్రీ ఏర్పడిందో ఈ రిపోర్ట్స్ బట్టి ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయి ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని అక్కడ మాట్లాడారా? సార్ యాక్చువల్ గా ఈ ఎవిడెన్స్ అనేది అప్పుడు దొరకలేదు మాకు. అప్పుడు దొరకలే. టోటల్ మ్యారేజ్ పెన్ డ్రైవ్స్, టోటల్ మెడికల్ రికార్డ్స్, నా టోటల్ ఫోటోస్ మొత్తం వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోయాది. సో ఈ పంచాయతీలో ఏ పంచాయతీలో కూడా ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల వచ్చింది కాదు అనేది అన్నాను నేను. కానీ అప్పుడు ఎందుకన్నారు? ప్రెగ్నెంట్ లేదు, ప్రూఫ్ లేదు నా దగ్గర. ఇందాకే కదయ్యా ఉందన్న, మీరు తర్వాత వచ్చిందంట మేడం. మేడం యాక్చువల్గా మొబైల్లో పాస్వర్డ్ హ్యాకింగ్ చేసి కష్టపడి చూస్తే వచ్చాది మేడం అది. అంటే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు లేకుండా అయినాయా? అవునండి, ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఒరిజినల్ లేదు ఇప్పటి వరకు. ఒరిజినల్ అవసరం లేదమ్మా, లేదు ఒరిజినల్ నా దగ్గర అసలు ఆ కాపీ తెలియదు నాకు ఆ కాపీ తెలియదు. సో ఈ వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్. ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసేసాను. వేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదన్న మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా. నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి. మా వాళ్ళు నేటివ్ ప్లేస్ కి వెళ్ళారు. ఆ రోజు ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్ లో ఉన్నా వచ్చేసా అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కాలం డిసైడ్ చేస్తుంది. మీరు స్టార్టింగ్ లో చెప్పిన వర్షను నిజము అని మేము అనుకోవాలి అంటే, నమ్మేసి ఉంటే మాక్సిమం 6 months 1 year 1.5 years 22 కన్నా అమ్మాయి మ్యాటర్ సెటిల్ చేసుకుని దుకాణం సర్దుకొని వెళ్ళిపోయేది మీరు ఇచ్చిన కాంపెన్సేషన్తో. 4 years నుంచి నాకు ఇదే భర్త కావాలి అని కంజుగల్ లైఫ్ కోసం అట్లా కూర్చోవాల్సిన అవసరం అమ్మాయికి లేదు. కావాలి అనట్లేదు మేడం, నన్ను ఇప్పుడు దాకా ఏదో ఒక సెటిల్మెంట్ అంటే 30 లక్షలు ఇచ్చేంత కేసులు ఇక్కడ లేవు ఇప్పుడు ఈ రోజుల్లో. కేసును బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా కానీ. మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందో బాబుకి కానీ కనుక కానీ? ఇంకా ఎంసీ వేయలేదా? ఎంసీ వేయలేదా? ఏమేం కేసులు పెండింగ్ ఉన్నాయి? అమ్మాయి వేసిన 498, మీరు వేసిన డైవర్స్ కేసు అంతేనా? అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ గానీ ఎంసీ గానీ వేయలే? డొమెస్టిక్ వైలెన్స్ చేసేది ఎంసీ వేయలేదు మేడం, మెయింటెనెన్స్ డివిసిలో ఎంసీ అడిగిందా? అడగలే. కావాలనుకుంటుందా మేడం? అమ్మాయి కాంజుగల్ రైట్స్ గురించి ఫైట్ చేస్తుందా? కావాలంటుంది ఇతన్ని? నేను అడుగుతున్నా సార్, యాక్చువల్గా 4 years అయిపోయింది కదా, ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ కి ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు ఇంకా లాజిక్ అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదు, పెళ్లిపీటల మీద నుంచే అసహ్యంగా బిహేవ్ చేసింది, మీకు ఆల్రెడీ క్యారెక్టర్ ఆ అమ్మాయి బిజినెస్ చేస్తుందనే అంత ఎవిడెన్స్ ఒక నమ్మకం అయితే మీకు వచ్చింది. అలాంటి అమ్మాయి మిమ్మల్ని వదిలేయడం ఆఫ్టర్ ఆల్. బట్ వదిలేసి అమ్మాయి బిజినెస్ అమ్మాయి చేసుకోవచ్చు, ఈ రెండు టాలీ అవ్వట్లేదు. లేదు మ్యామ్, అదే అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే చెప్తే ఎవరు నమ్మటం లేదు. తను ఏమంటుంది, నీ సిగ్నేచర్ పెడితేనే డివోర్స్ వస్తుంది, నువ్వు అలానే బ్రతుకు నీ ఇలానే బ్రతికేస్తా అంటుంది కదా మేడం. మీకు కోర్టులో ఆల్రెడీ డైవర్స్ వస్తాయి, ఇంకా ప్రాబ్లం ఏముంది? డివోర్స్ వస్తాయి మేడం. ఇప్పుడు ఏమంటుందంటే మేడం, జడ్జి మేడం ఏమంటున్నారంటే అబ్బాయి తను కాకుండా డివోర్స్ ఇద్దామంటే తొందరగా ఇస్తా అంటుంది. ఈ డిఎన్ఏ సంబంధించి వేసినప్పటి నుంచి నా కేసు మొత్తం స్లో అయిపోయింది. స్లో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. సాయంత్రం దాకా కూర్చుంటున్నా. సరే, డిఎన్ఏ పిటిషన్ విత్డ్రా చేసుకుంది, అది డివిసీలో ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా మీరు. ఆ కేసు ఎలాగో ఆవిడ విత్డ్రా చేసుకోదు, డివిసీ కేసు. బట్ నాకు నోటీస్ ఏం రాలేదు మేడం. వచ్చినప్పుడే ఛాలెంజ్ చేయొచ్చు. అమ్మాయి మెయింటెనెన్స్ అడగట్లా, నువ్వెందుకు ఆ పాయింట్ హైలైట్ చేస్తున్నావు? ఆ అమ్మాయి కాపురానికి తీసుకెళ్ళండి అని ఆర్సీఆర్ వేయలా, అర్థమవుతుందా? మెయింటెనెన్స్ కావాలని 4 years నుంచి తన మెయింటెనెన్స్ కేసు వేయలా. మీరు డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడే మీకు ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని ఛాలెంజ్ చేయడానికి అవకాశం. మిగతాదంతా క్రూయాలిటీ గ్రౌండ్. క్రూయాలిటీ మీరు ఆల్రెడీ చూపిస్తున్నారు మీ డైవర్స్ కేసులో. రిమైనింగ్ ఆ అమ్మాయి కంజుగల్ రైట్స్ అడిగితే మనం ఈ పాయింట్ లో ఛాలెంజ్ చేయడానికి ఉంది, మెయింటెనెన్స్ అడిగితే ఛాలెంజ్ చేయడానికి ఉంది. మీరు డైవర్స్ లో ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేసుకుని డిలే చేసుకుంటున్నారు? కాదు మేడం, ఇప్పుడు యాక్చువల్ గా తను అసలు టోటల్ గా రావట్లేదు కదా మేడం. నాకు విడాకులు ఇప్పుడు 4 years నుంచి సఫరింగ్ మేడం. నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు సఫర్ అవుతా ఉంటాను? అది రాంగ్ స్టెప్ అంటున్నా. డైవర్స్ కేసు మీరు ఓన్లీ డైవర్సే అడుగుంటే మీకు ఈ పాటికి అయిపోయేది. మీరు అందులో డిఎన్ఏ టెస్ట్ కోసం పిటిషన్ వేశారు, అది డిలే అవుతుంది. అవును, అది ఇందులో ఎందుకు మీరు ఛాలెంజ్ చేశారు? ఆవిడ వేసిన కేసుల్లోనే ఛాలెంజ్ చేయొచ్చు కదా, మనకేంటి కష్టం? ఇప్పుడు ఆవిడ వేసిన కేసుల్లో నాకు ఇంతవరకు ఏం రాలేదు కదా మేడం. నేను ఎట్లా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు ఛాలెంజ్ చేస్తాం? అది ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాం? 2 points లో ఛాలెంజ్ చేస్తాం. ఒకటే అమ్మాయి మెయింటెనెన్స్ అడిగినప్పుడు, 2 అమ్మాయి నేను పిల్లోడిని తీసుకుని కాపురానికి వస్తాను అన్నప్పుడు. అరే అసలు ఈ పిల్లోడే నా పిల్లోడు కాదు, నేనెందుకు నిన్ను తీసుకొస్తాను, ఛాలెంజ్ చేసుకుందాం ఇద్దరం అనాలా? డైవర్స్ కేసులో నీ గొయ్యి నువ్వెందుకు తవ్వుతున్నావు? గొయ్యి తవ్వకపోతే నాకు ఎట్లా న్యాయం చెప్తావు? అబ్బాయి నా వాడు కాదా? ఒకటే క్వశ్చన్ మేడం అడిగేది, ఒక క్వశ్చన్. అసలు డిఎన్ఏ కేసు పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకు మధ్యలో సడన్ గా మధ్యలో డిఎన్ఏ కేసు ఎందుకు మాట్లాడావు? డిఎన్ఏ అబ్బాయి నాకు పుట్టలేదు కాబట్టి కదా సార్ నేను మరీ ఫైట్ చేసేది. ఇప్పుడు డైవర్స్ కావాలి అంటే ఆమె 30 లక్షలు డిమాండ్ చేస్తుంది మేడం. అసలు అది సెటిల్మెంట్. ఈ కేసు అబ్బాయి ఈజీగా గెలిచే డైవర్స్ కేసులో ఈయనే పుల్ల పెట్టుకున్నాడు మధ్యలో. ఎన్ని సంవత్సరాలకు అవుతుంది మేడం? ఎంత అయిపోవాలి మేడం? ఎన్ని సంవత్సరాలు? నువ్వేం చెప్పావు ఇప్పుడు? డైవర్స్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి అన్నావు.
ఆర్గ్యుమెంట్స్ కి వస్తే అయిపోతుంది కదా కేసు. ఎస్ మ్యామ్, ఇది కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చేసాది మేడం. ఫైనల్ వరకు నా రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. రెండు వైపులా రెండు డివోర్స్ కేసు DNA కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. మేడం ఆర్డర్స్కి ఇస్తా అని చెప్పి ఒక 10 days లో మీకు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పేసి అనేసాది. ఆ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయాది, కొత్త మేడం వచ్చేది. నేను ఓపెన్గా చెప్తున్నా, అప్పటి నుంచి నా కేసు అసలు 1 step ముందు పోవట్లేదు. నేను కోర్టు మీద కోపంతో అనట్లే, న్యాయం కోసమే వెళ్ళాను. సార్ మీరు ఇక్కడికి రావడానికి మీ అడ్వకేట్లకు ఇన్ఫార్మ్ చేశారా? చేయలేదండి, అడ్వకేట్కి ఇన్ఫార్మ్ చేయలేదు. Court case, everything is being heard in the case, in the court. We are just waiting for a judgment. ఫైనల్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు టీవీ షోకి ఎట్లా వస్తుంది? లేదండి, తను జడ్జిమెంట్ లో వస్తుంది కానీ ఎవ్రీథింగ్ ఇలా 1 year నుంచి ఉంటుందండి ఫైనల్ జడ్జిమెంట్ అని. నేను అందుకే ఓపిక నశించి వచ్చాను. ఇదే జడ్జిమెంట్ నా చెవిలో రోజు అక్కడ కూర్చొని మీరు ఈ రోజు ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి అంటే 5 దాకా కూర్చొని వచ్చాను. ఈ స్టేజ్ మీద మీకుండే ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సార్, ఆమె ఒక్కసారి కనుక ఆ బాబు సంబంధించినది వచ్చేస్తే నేను క్లియర్ కట్ గా నేను డివోర్స్ తీసుకునేందుకు నా లైఫ్ నేను బ్రతకడానికి ఆప్షన్ ఉంటుంది. ఆమె రానంటే రాను అంటుందండి, రానంటే రాను అని అనిస్తుంది, క్లియర్ కట్ గా అనిస్తుంది. రానంటే ఏంటి? ఆ బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి మాట ఆవిడ నోటి వెంట ఆవిడ అనాలా? అది అంటేనే కదా సార్ నాకు అక్కడ ఈజీగా అయిపోతుంది. అనట్లేదు. తప్పు చేశానని ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? రావట్లేదండి. అమ్మా మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఒక కొడుకు. కోడలు మీతో ఎంతకాలం కలిసి ఉంది? అమ్మాయి బిహేవియర్ ఏంటి? మీరు చెప్పిన పర్లేదు సార్. మీ నలుగురు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళ? కలిసే ఉన్నాం కానీ ఆమె ప్రవర్తన చాలా, అది పండుకొని లేవది, ఏం పని చేయదు, 9 గంటలకు లేపుతుంది, ఇక ఏం చేయదు. అయినా ఏదో తీపిల్ల కానీ నేనే అన్ని చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఏమైంది కదా అంటే అస్సలు ఇంకా మొదట్లో చెప్పేది, పెళ్ళి అయింది, ఏంలో అడగపోతామంటే వాళ్ళకు డేట్ వచ్చిందని అన్నది, ఆగిపోయింది. అది నిజమా కాదా? కాదు. ఓకే. కాక ఆమె ఇక అంత ఎట్నో అవుతుంది అనుడు పండుడు, ఇక అంత ఎట్నో మాట్లాడు, ఫోన్ ఆన్ చేసి వాళ్ళ అన్నకు ఆన్ చేసి. ఇంట్లో ఒక లేడీ డేట్ వచ్చింది అంటే మీకు తెలుస్తుంది, ఎవరో తెలిసినా తెలియపోయినా జెంట్స్కి తెలియపోవచ్చు కానీ మీకు తెలుస్తుంది కదా. మీరు కొంచెం నిజాలు మాట్లాడితే మీ అబ్బాయి ప్రాబ్లమ్ని మేమేమన్నా, ఎందుకంటే మీరు చెప్తున్నది ఆ అమ్మాయికి డేట్ రాలేదు అంటే అక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్కి సరిపోతుంది, డేట్ వచ్చింది అంటే సరిపోదు. నాకు 3 పిల్లలు మేడం, ఆమెకు డేట్ రాకముందే అవద్దని చెప్పింది మేడం. ఆ మాట మీద డేట్ వచ్చిందన్నాక మేము వచ్చినాక కలిపినాక ఇట్లా చెప్పకుండా హాస్పిటల్కు వాళ్ళ అమ్మన ఎవరో వచ్చి తీసుకుపోయినాక ఇట్లా అని చెప్పింది. అంటే అట్లా ఇట్లా ప్రాబ్లం, నీకు డేట్ వచ్చిందని అన్నావు కదా, ఏం ప్రాబ్లం అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏందో కడుపు నొత్తందని ఏదో ఫ్రీగా లేదని పోయింది. మరి అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడే నువ్వు ఇట్లేంటిది? అప్పటికి మీ అబ్బాయికి ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి మీరు? అప్పుడు చేయలేదు. ఇక అట్లనే మేము ఊరుకున్నాం, ఎందుకు లొల్లులు అవుతాయి ఎందుకు అనే దాని మీద. ఒకసారి మళ్ళీ లొల్లు అయితే కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడినా, ఏంది వదినే ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అమ్మ, నాన్న, అన్నదమ్ములు? నాన్న, చెల్లె, అన్న. మరి వాళ్ళు ఏమంటున్నారు? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇట్లా ఉంది అని ఒక అల్లుడు చెప్పినాక వాళ్ళు ఏమంటారు పెద్ద మనుషుల పంచాయతీకి వచ్చి? వేస్ట్ మేడం వాళ్ళు. సార్ నేను నా మాట ఒకసారి, నా పెయిన్ సార్, నా పెయిన్ ఒకటేనండి. ఈ షో ద్వారా నేను ఎందుకు వచ్చానంటే జరుగుతుందని మేము చాలా అంటే చాలా పెయిన్ తో ఉన్నామండి. మేడం నేను యాక్చువల్లీ ఇట్లున్నాను, మ్యారేజ్ బిఫోర్ ఫోటో చూపిస్తే నన్ను గుర్తుపట్టారు మీరు, అలా మారిపోయాను. ఇష్టం ఉన్నప్పుడు అయితే పెళ్లికి 1 రోజు ముందు అతనితో మాట్లాడడం, తనతో పోయినా అయిపో కదా మేడం అని మా బాధ. నిద్రలేని రాత్రులు ఎన్నో అనుభవించాను, చాలా పెయిన్ అనుభవించాను. అది ఒక అబ్బాయిగా ఏడవకూడదు కానీ చెప్తున్నా మేడం, లిటరల్లీ నేను చాలా బాధపడిపోయాను. ఇప్పటికీ కూడా తను రానని అంటుంది మేడం, కోర్టుకు కూడా చాలా రోజులు రాలేదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఏదో ఒకటి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా, మీ ప్రపోజల్ ఏదో ఒకటి ఇవ్వకపోయారా? ఎట్లా ఇవ్వాలి మేడం? నేను తప్పు చేయలేదు మేడం, నేను రెడీ, మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను రెడీ అని చెప్తున్నా. నేను అసలు తప్పు చేయలేదు. మీరు ఎక్కడ నా ఆఫీస్ ఎక్కడ పనిచేసి చెప్తున్నా, నా ఇంటి సైడ్ మొత్తం నేను మీ దృష్టిలో తప్పు చేయలేదు, నేను రూపాయి కూడా ఇవ్వను, నాకు న్యాయం కావాలి అనేది మీ ఉద్దేశం కదా. అప్పుడు ఓన్లీ కోర్టు మాత్రమే డిసైడ్ చేయగలదమ్మా, ఈ స్టేజ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే మీరు కాలం కొనుక్కోవాలి, మెంటల్ టెన్షన్ కొనుక్కోవాలి, మీరు ఫర్దర్గా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి అంటే మీతో ఒక్కసారైనా ఫిజికల్ రిలేషన్ అయితే ఉందిగా, పద్ధతిగా పెళ్ళి అయితే అయ్యిందిగా. మన సిస్టమ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ అమ్మాయికి కొన్ని రైట్స్ ఇచ్చేశారు. ఇది మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే
కోర్టులో మీరు ఇప్పుడు ఫైట్ చేసే విధానం ఏదైతే ఉందో 100% అది కరెక్ట్ విధానం. ఆ వేలో మీరు ఫైట్ చేసుకొని గెలవాలి. ఆ ఆర్డరే లీగల్గా వ్యాలిడ్ తప్ప మేము ఇక్కడ డిసైడ్ చేసేది సెటిల్మెంట్. ఫ్రీగా నువ్వు వచ్చి అబ్బాయి నువ్వు తప్పు చేసావు ఇంకేముంది నువ్వు వెళ్ళిపోయి అబ్బాయికి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయని మేము డిసైడ్ చేయలేం. అర్థమవుతుందా? అది ఎక్కడ సెట్ కూడా కాదు. మరి మీరు రూపాయి ఇవ్వనప్పుడు ఈ స్టేజ్ మీదకి రావడం దండగా. మేము ఇప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి ఏం బెదిరించగలం, ఏం అడగగలం, ఒక్క నిమిషం ఏం రిక్వెస్ట్ చేయగలం? నాన్న ఇట్లా వచ్చింది కేసు, 4 years నుంచి తిప్పుతున్నావు, అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కాపురానికి వస్తావా? అలాంటి కేసు నువ్వేది వేయలే. మెయింటెనెన్స్ కావాలా? అలాంటి కేసు నువ్వేది వేయలే. నువ్వు పతివ్రతమని ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఏం వేయలే. ఒక 2 ఫాల్స్ కేసులు వేసి పడేసావు. ఒకటి వీళ్ళు అడిషనల్ డౌరీకి హెరాస్ చేస్తున్నారని. మామూలు డౌరీ ఎంత ఇచ్చారు వాళ్ళు? ఏదో బేసిక్ ఒకటి ఉంటదిగా, ఆ బేసిక్ అన్న రిటర్న్ చేయాలి కదమ్మా మేడం. ఇప్పుడు మేడం ఆ అబ్బాయి నాకని ప్రూవ్ అయితే తను ఎంతడో తను ఇస్తాను మేడం. అసలు దానికి సంబంధం లేదు. అది అప్పుడు ఆ పంచాయతీ వేరుంటది, ఆ కాంపెన్సేషన్ వేరుంటది. మీరు డౌరీ తీసుకున్నారు, డౌరీ రిటర్న్ చేయాలి. 1, 2 ఫిజికల్ రిలేషన్ ఉంది, దానికి కొంత అమౌంట్ రిటర్న్ చేయాలి. 3 మీరు ఇప్పటికే 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారు. ఇంకొక 1 year 2 years అయితే ఫైటింగ్ నడుస్తుంది. అలాగే అమ్మాయి వేసిన 2 కేసులు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఆ టైం కొనుక్కోవడానికి కొంత ₹1 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎన్ని రూపాయలు కలిసినవి? ఇవన్నీ కలిపి ఇది బేసిక్ గా ఇస్తామంటే మేమేమన్నా మాట్లాడడానికి. ఇక్కడ సరే డౌరీ తీసుకున్నానని చెప్పేసి అంటున్నాను. ఆ డౌరీ సంబంధించిన గోల్డ్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయేది పోయేటప్పుడు, ఇంట్లో ఏం లేదు. అవి మాట్లాడుకున్నాం, ఎక్స్చేంజెస్ మాట్లాడుకున్నాం. అది తీసుకుని వెళ్ళిపోయేది, ఎక్స్ట్రానే తీసుకెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ విడాకులు అనేది డైరెక్ట్ అబ్బాయి ఎవరు తెలియకుండానే తీసుకోవాలా మేడం? విడాకులు అనేది నా రిక్వెస్ట్. ఇప్పుడు అబ్బాయి ఎవరైనా తెలియకుండానే నేను విడాకులు ఎలా తీసుకోవాలని. నీకు ప్రాబ్లం సాల్వ్ కావాలా, అబ్బాయి ఎవరో తెలియాలా? ప్రాబ్లం సాల్వ్ కావాలంటే సెటిల్మెంట్ మాట్లాడుకోవాలా. ఇప్పుడు నేను చెప్పిన 3 రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గ కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు అనేది నీకు అనవసరం. ఇంకా లేదు నాకు అబ్బాయి ఎవరో ముందు తెలియాలండి అంటే ఈ ఫైటింగే చెయ్యాలి. మా దగ్గర ఆ రైట్స్ లేవు. మేము DNA టెస్ట్కి పంపించి సార్కి చెప్పి సార్ రికమెండ్ చేయండి, ప్రైవేట్గా మేమేమి చేయించం ఇలాంటివి. అర్థమవుతుంది? అది ఓన్లీ లీగల్ గానే జరగాలి. ఇది అనేది ఒక రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఎందుకు కోర్టులో బర్డెన్స్ పెరిగిపోకుండా లోక్ అదాలత్లు ఎలాగో అలాగే పెద్ద మనుషుల పంచాయతీ ఎలాగో ఈ రెండింటి మధ్య ఒక లీగాలిటీ తెలిసి సైకాలజీ తెలిసి పెద్ద తరహాగా మేము కూర్చొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఎక్కడన్నా పెద్ద మనుషుల దగ్గర ఇబ్బందులు పడకుండా ఒక స్టేజీలో మేము హెల్ప్ చేయడానికి 2 వైపులా లీగల్ సపోర్ట్ కావాలంటే లీగల్ సపోర్ట్, మెడికల్ సపోర్ట్ కావాలంటే మెడికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము ఈ స్టేజ్ మీద ఎన్ని రకాల హెల్ప్లు మాకు చేతనైతే అంత చేయడానికి రన్ చేస్తున్నాం ఈ షోని మా వంతు ప్రయత్నంగా. మీరు అడుగుతున్న 2 ఆన్సర్స్ ఇక్కడ సెట్ కావు నాన్న. మీరు ఏ కోరికతో అయితే వచ్చారో నాకు పిల్లోడు ఎవరో ప్రూవ్ చేయండి అనేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.